కందుకూరు తూర్పు తీర ప్రాంతమైన ఆ, ముఖ్యంగా చెప్పాలంటే రామాయపట్నం పోర్టు నుంచి అంటే బెంగినపల్లి వరకు లెక్క ఒక 20 to 30 వేల ఎకరాలు. 20 to 30 వేల ఎకరాలు విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ముఖ్యంగా ఇతను గౌతమ్ అదానీతో కూడా సంబంధాలు ఉన్నాయంటారు. అంటే బీజేపీ మనిషి అంటారు. ఇతను ఎదుగుదల చూస్తే ఇతను పులివెందులకు సంబంధించిన వ్యక్తి, జగన్ రెడ్డి బంధువు అంటారు. సో 2018 వరకు దివాలా తీసిన పరిస్థితి అని ఒక ఆర్టికల్ చెప్పాలంటే వచ్చిన పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఇంత పొలాన్ని ఇచ్చే ప్రాసెస్ గత ప్రభుత్వంలో మొదలుపెట్టింది. ఆ ప్రభుత్వంలో అప్పుడు కీ పాత్ర పోషించిన వ్యక్తి అయితే మన కందుకూరు మాజీ ఎమ్మెల్యే మాన్గుడి మహేందర్ రెడ్డి గారు అనాలి. ఎందుకంటే నిన్న నేను చెవురు వెళ్ళిన పరిస్థితి అక్కడ చూస్తే అక్కడ ఆ ప్రెసిడెంట్తో వాళ్ళతో మాట్లాడితే అక్కడ రైతులందరూ కూడా ఆ రోజు గ్రామ సభ జరిగితే ఈ భూమి ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు విండోస్ వాళ్ళకి భూమి ఇవ్వలేదు, ఈవెన్ కోర్టుకు దారికి అయితే భూమి ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు భూమి నిరాకరించినా కూడా సో వాళ్ళ తాలూకా కొంతమంది వాళ్ళ ఊళ్ళో ఉన్న ఈవెన్ రైతులు కూడా కాదు, ఈవెన్ వాళ్ళు ఎస్సీలు కాదు ఎస్టీలు కొంతమందిని పెట్టేసుకొని వీళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని గ్రామ సభ అయిపోయింది. దాంతో సో ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ మొదలైందని చెప్పి అలా మొదలు పెట్టిన పరిస్థితి. అంటే ఒక దుర్మార్గంగా ఆ రోజు నమ్మించి రైతులను కోసిన పరిస్థితి అక్కడ మనం చూస్తే. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకున్న చుక్కల భూములు లేదా అసైన్ భూములు, ముఖ్యంగా ఎస్సీలకు అసైన్ భూములు ఉంటాయి. ఆ అసైన్ భూముల పేరు చెప్పి వాళ్ళను భయపెట్టి, అంటే ఒక 10 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు పట్టా భూమి, 4 ఎకరాలు అసైన్ భూమి ఉంటాయి. సో ఇప్పుడు వస్తే 10 ఎకరాలకి కాంపన్సేషన్ ఇస్తాం, లేకపోతే ఆ 4 ఎకరాలు నీరు కాదన్నట్టు భయపెడితే అక్కడ భయపడి ఒకరొకరు ఇచ్చుకున్న పరిస్థితి. కొంతమంది పెద్ద రైతులు అయితే మామిడి తోటల కేసు వేసుకున్న పరిస్థితి. అలా ఊరిని నాశనం చేసిన పరిస్థితి. ఈరోజు ఆ ఊరు వెళ్ళి చూస్తే ఈరోజు ఆ ఊళ్ళో ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఎవరంటే ఎస్సీలు, వెనుకబడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకి ఏ పని తెలియదు తప్ప. సో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్తే మీకు ఏదైనా చదువుకున్నావా, సివిల్ ఇంజనీరా, మెకానికల్ ఇంజనీరా అడుగుతున్నారని. అంటే ఆ ఊరి ఉపాధి లేకుండా ఆ ఊరంతా ఈరోజు వెళ్ళి కావల్లో చిన్న చిన్న బయలుదేరి పనులు లేదా మట్టి పనులు చేసుకుంటుంటే భవిష్యత్తులో ఆ ఊరు కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే పరంపర కందుకూరులో ముఖ్యంగా కరేడులో జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేశాడు. నిన్న కూడా కరేడ్ పక్క గ్రామాలకు వెళితే మన ఎమ్మెల్యే గారు పిలిచారు, మన ఎమ్మెల్యే గారు ఒప్పిస్తున్నారు, ఇలా ఇలా డిస్కస్ చేస్తున్నారంటే ఆ రోజు మహేందర్ రెడ్డి చేసిందే ఏం చేస్తున్న పరిస్థితి. సోదరులారా ఆలోచించండి. ముఖ్యంగా రైతులు కూడా పార్టీలు వదిలేయండి. పార్టీలు వదిలేసి రైతులుగా మీ మీ విధానంతో మీరు వెళ్ళండి. ఈయన నాగేశ్వరరావు గారు పిలిస్తే పార్టీ అభిమానంతో మీరు వెళ్ళారంటే మీరు వెళ్ళింది కూడా గ్రామ సభ జరిగినట్టు మీటింగ్ తీసి లేదా ఫోటోలు తీసేసి అది కూడా మీ అప్రూవల్తో అయిపోతున్నట్టు చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అసలు వెళ్ళొద్దు అని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే దళితులు కానీ మిగతా వెనకబడిన వర్గాలు కానీ సో వ్యవసాయ ఉపాధిగా ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇది నాకు సంబంధం లేదు, నాకు పొలం లేదని వదిలేయకుండా మీరు దీంట్లోకి రండి. ఎందుకంటే రేపు వీళ్ళు రైతులు కానీ భూములు అమ్ముకుంటే వాళ్ళు ఆ డబ్బుతో ఇంకో దిక్కు ఏదైనా రియల్ ఎస్టేట్ పెట్టగలరు. ఎందుకంటే లేదా ఇంకో దిక్కు ఎక్కడన్నా భూమి కొనుక్కోగలరు. ఎందుకంటే ఇప్పుడున్న రైతుల పిల్లలందరూ కూడా అమెరికాలో అక్కడ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు రేపు ఉపాధి పోతుంది, మీ జీవితం పోతుంది, మీరు గ్రామాల వదిలి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బహుజనులు కూడా అందరూ బయటకు రావాలి. మీ వెనక మేమున్నాం. సో మీ వెనక మేమున్నాం. మీ వెనక సో ఆకుపచ్చ జెండా ఉంది, మీ వెనక నీల రంగు జెండా ఉంది. కాబట్టి ఇవేలో బహుజనులు అందరూ కూడా వచ్చి కుదిరితే మీరు అందరూ కూడా బహుజన జేఏసీ అని పెట్టుకొని ఈ రైతులకు మద్దతుగా మీ వంతు మీ ప్రయత్నం చేయాలని, దానికి మా వంతుగా మేము సహకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుజనులందరూ కూడా కూడగట్టి మీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే విధంగా, ముఖ్యంగా కుదిరితే అరవింద్ కేజ్రీవాల్ని తీసుకొచ్చే విధానం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి సో అందరూ సంఘటితంగా ఎదుర్కొంటేనే ఈ రెండు పార్టీల మాఫియా నుంచి కందుకూరు తీర ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతామని అవేలో రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలనేది రైతులందరూ కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.